హీరోల మధ్య రెమ్యునరేషన్ భారీగా పెరిగింది. పాన్ ఇండియా స్టార్లకు అయితే వేరే చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుత పరిస్థితులలో 100 కోట్లు తీసుకుంటున్నారంటే కామన్ గా మారింది. ఇందులో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రజనీకాంత్, ప్రభాస్, విజయ్ పేర్లు ప్రముఖంగా రేస్లో ఉన్నాయి. వీరంతా విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. ఖరీదైన విల్లాలు, లగ్జరీ కార్లు, వాచ్లు, ఇతర విలాసవంతమైన వస్తువులు కలిగి ఉన్న స్టార్లు వీరంతా. షారుఖ్ ఖాన్ లాంటి వారికి గల్ఫ్ సహా విదేశాలలో ఆస్తులున్నాయి. 100 కోట్ల విలువైన భారీ భవనాలలో వీరంతా నివసిస్తూ ఉంటారు. అయితే 800 కోట్ల విలువ చేసే భారీ ప్యాలెస్ ఉన్న భారతీయ నటుడు మాత్రం ఒక్కరే ఒక్కరున్నారు. విదేశాలలోనూ అతడి ఆస్తులున్నాయి. అతడి సంస్థానం ఆస్తులు వేల కోట్లు. సదరు నటుడు రాజ కుటుంబానికి చెందినవాడు. బాలీవుడ్లో వరుస హిట్ చిత్రాలలో నటించాడు. హీరోగానే కాదు, విలన్ గాను అభిమానులను మెప్పించాడు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంలో విలన్ గా అందరికీ సుపరిచితుడు. మునుముందు టాలీవుడ్ ని షేక్ చేసే విలన్ గా కనిపించబోతున్నాడు. అతను మరెవరో కాదు, ది గ్రేట్ సైఫ్ అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్ కి సొంతంగా హర్యానాలో పటోడి ప్యాలెస్ ఉంది. ఇది పటోడి నవాబ్ పూర్వీకుల స్థానం. ఈ ప్యాలెస్ అంచనా విలువ 800 కోట్లు. ఇది షారుఖ్ ఖాన్ మన్నత్ ఖరీదు కంటే చాలా ఎక్కువ. మన్నత్ విలువ 200 కోట్లు కాగా అమితాబ్ బచ్చన్ జలసా మార్కెట్ విలువ దాదాపు 120 కోట్లు. టాలీవుడ్ లో రామ్ చరణ్ నిర్మించిన ఇల్లు కూడా 100 కోట్లు ఉంటుందని ప్రచారమైంది. ఇంతకీ పటోడి సంస్థానంలో ఏముంటాయి అంటే 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తిలో 7 డ్రెస్సింగ్ రూమ్లు, 7 బెడ్రూమ్లు, 7 బిలియర్డ్ రూమ్లో 150 గదులుంటాయి. ఇది మాత్రమే కాదు, సైఫ్ స్విస్ ఆల్ఫ్లో కూడా సమయం గడుపుతాడు. అతడు జిస్తాడ్లో విలాసవంతమైన చాలెట్ ని కలిగి ఉన్నాడు. దీని విలువ 33 కోట్లు. ఇది ప్రపంచంలోనే అత్యంతమైన అందమైన శృంగార ప్రదేశం. కెరియర్ పరంగా చూస్తే సైఫ్ అలీ ఖాన్ తదుపరి 300 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ దేవరాలో కనిపించనున్నాడు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలలో నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ విలన్ గా నటించారు. ఈ ఏడాది ఏప్రిల్లో దేవర పార్ట్ 1 ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.